నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీన్. ఇక డీటెయిల్ చూస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక హెచ్సియు విద్యార్థులపై నమోదైన కేసులను కొట్టివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేసుల ఉపసంహరణకు సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ హెచ్సియు భూముల్లో ఇక పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. హెచ్సియు విద్యార్థులపై నమోదైన కేసులను కొట్టివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేసుల ఉపసంహరణకు సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్సియు భూముల్లో బుల్డోజర్లు దింపడంతో అడ్డు వచ్చిన విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశం పైన పూర్తి సమాచారం చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. హెచ్సియు భూములపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సచివాలయంలో భేటీ అయింది. ఈ భేటీలో హెచ్సియు టీచింగ్ విభాగం అలాగే పౌర సంఘాలకు సంబంధించినటువంటి సంఘాలు, పౌర సేవా సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. వీళ్ళందరితో చర్చించిన తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ హెచ్సియు భూముల ఉద్యమంలో పాల్గొన్నందుకు ఏదైతే విద్యార్థుల పైన కేసులు నమోదయ్యాయో వాటన్నిటిని ఉపసంహరించాలని డిప్యూటీ సీఎం ఆదేశించడం జరిగింది. ఈ మేరకు హెచ్సియు విద్యార్థులకు కేసుల నుండి విముక్తి లభించి ఊరట కలిగే అవకాశం కలుగుతుంది. నిన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ మొన్న 2 రోజుల పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అటు హెచ్సియు విద్యార్థులతో సమావేశం కావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాదన విన్న తర్వాత ఆ విషయాలను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చేరవేసినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఆ కోణంలో కూడా హెచ్సియు ఉపాధ్యాయ సంఘాలు తర్వాత పౌర సమాజానికి సంబంధించిన సంఘాలతో భేటీ కావాలని నిర్ణయించడం జరిగింది. ఈ భేటీలో మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. ఇక్కడ విద్యార్థులకు సంబంధించి పౌర సమాజం కోణంలో కూడా వాదనలు విని వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. మరొక వైపు ప్రభుత్వం తరఫున వాదనలు కూడా అటు యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ భూముల విషయంలో ప్రభుత్వం కూడా తన విషయాలను పంచుకుంది. అదేవిధంగా ప్రాథమికంగా అక్కడ వారికి విద్యార్థులకు ఆగ్రహవేశాలు గురి కాకుండా విద్యార్థులను ఒక ఊరట కలిగించే విధంగా విద్యార్థులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం అయితే ముందు ప్రాథమికంగా చేపట్టాలని ఒక నిర్ణయానికి మంత్రివర్గ ఉపసంఘం వచ్చింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ ఉపసంఘంలో రెవెన్యూ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, అలాగే పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు, అలాగే ఐటీ శాఖలను నిర్వహిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొనడం జరిగింది. మొత్తం మీద ఈ అందరితో జరిగిన ఈ సమావేశంలో జరిగిన చర్చల తర్వాత, సంప్రదింపుల తర్వాత ప్రభుత్వం ఈ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద విద్యార్థులకు ప్రభుత్వం పట్ల ఉన్న ఆగ్రహవేశాలను తగ్గించడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దోహదపడుతుందని కూడా మనకు తెలుస్తా ఉంది.
ఈ విద్యార్థుల కేసుల ఉపసంహరణతో పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థుల కేసులను కూడా ఉపసంహరించాలని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఆదేశించడం జరిగింది పోలీసు అధికారులకు. అలాగే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి విద్యార్థుల పైన కేసులు ఉపసంహరించుకునేందుకు ఏమైనా న్యాయపరమైన చిక్కులు వస్తే కనుక వాటిని పరిష్కరించడానికి కూడా చర్యలు చేపట్టాలని న్యాయశాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మొత్తం మీద హెచ్సియు వ్యవహారంలో, భూముల వ్యవహారంలో రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నటువంటి ఈ హెచ్సియు భూముల విద్యార్థుల పోరాటానికి కాస్త సద్దుమణిగేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యతో విద్యార్థుల్లో మాత్రం ఒక సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం ఆశిస్తా ఉంది. మొత్తం మీద ఇది పౌర సమాజాల తరఫున కోణంలో కూడా ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామంగా వాళ్ళు పేర్కొంటున్న పరిస్థితి. పర్వీన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వంట గ్యాస్ సిలిండర్ రేటును 50 రూపాయలు పెంచుతున్నట్లు